బీఆర్ఎస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ కు సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాంగ్రెస్ ను ఎదుర్కోలేక అందులో ఉన్న కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీ హిల్స్ నివాసంలో జరిగిన విందుకు కేటీఆర్ తో పాటు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో మేయర్పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మేయర్ పదవి బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10కి 4 ఏళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మాట్లాడినట్లుగా తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం, మేయర్పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండడంతో ఇదే అంశంపై చర్చ జరిగిందని ప్రచారం వైరల్ గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో జిహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతో మంది పోటీ పడిన గద్వాల్ విజయలక్ష్మికి బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, విజయలక్ష్మి తండ్రి కాంగ్రెస్ లో చేరడంతో ఆమె కూడా తండ్రి వెంటే నడిచింది. దీంతో గులాబీ నాయకులు విజయలక్ష్మిపై గుర్రుగా ఉన్నారు. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపార్టీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు. బహుశా వచ్చే శనివారం లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనుగుణంగా సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అదే సమావేశంలో మేయర్పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మేయర్పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది, గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జిహెచ్ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలాబలాలు తదితరాలను పరిగణలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ ఉండదని చెప్పాలి. నిబంధనల మేరకు కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యుల్లో అంటే స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 50% మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు అందజేయాలి. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా అందులో 96 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం. బీఆర్ఎస్ కు కార్పొరేటర్లు, ఎఫిషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాసం పెట్టాలంటే మరో పార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్ తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్ఎస్ కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారిక సంతకాలు చేసి అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెరవేరే పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91A మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో 3/3 మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరమున్నట్లు లెక్క. ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియల్ను పరిగణలోకి తీసుకుంటే 131 మంది సభ్యులు బలం ఉండాలి. బీఆర్ఎస్ బీజేపీ కలిపినా లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు విశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదు. కాబట్టి ఇదంతా బీఆర్ఎస్ టైం వేస్ట్ వ్యవహారమే తప్ప మేయర్ విజయలక్ష్మికి జరిగే నష్టమేమీ ఉండదని అంటున్నారు.